బ్రేకింగ్ న్యూస్ కడప జిల్లా కమలాపురంలో రాజకీయం మారుతుంది. బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్ ను కలిశారు మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి. ఇద్దరి మధ్య అరగంట ఏకాంత చర్చలు జరిగాయి. వీరశివారెడ్డి బీజేపీలో చేరికకు దాదాపు లైన్ క్లియర్ అయినట్టుగా కూడా సమాచారం. తాను కమలాపురం ప్రజల మధ్య బీజేపీలో చేరతానని వీరశివారెడ్డి చెప్పగా అందుకు మాధవ్ ఓకే చెప్పారని మాజీ ఎమ్మెల్యే వర్గీయులు చెబుతున్నారు. కమలాపురం ముఖ్య నాయకులు సుబ్బారెడ్డి, శశిభూషణ్ రెడ్డి సహా వీరశివ వర్గీయులు కాషాయ తీర్థం పుచ్చుకోనున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ శర్మ అందిస్తారు. శర్మ, గత కొంతకాలంలో కడప జిల్లాలో మాజీ ఎమ్మెల్యే ఎవరైతే కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి ఉన్నారో బీజేపీలో చేరతారని ప్రచారం ప్రకృతం సాగుతుంది. అయితే ఇప్పటికే ఒకసారి ఐన్యూస్ తో ప్రత్యేకంగా ఆయన మాట్లాడి తను బీజేపీలో చేరుతున్నట్టు ప్రకటించారు మన ద్వారానే. అయితే ఇటీవల తను మంచి రోజు చూసుకొని చేరుతానని చెప్పినప్పటికీ 2-3 రోజులుగా కడప జిల్లా బీజేపీ పార్టీలో చోటు చేసుకున్న రాజకీయాల నేపథ్యంలో తర్వాత అంతర్గతంగా జరిగినటువంటి పరిణామ నేపథ్యంలో హుటాహుటిన మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి పార్టీ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో మాధవ్ను స్వయంగా కలిసి తాను పార్టీలో చేరే కార్యక్రమానికి సంబంధించి కమలాపురం రావాలని ఆహ్వానించడం జరిగింది. తర్వాత తాను పార్టీలో కొనసాగుతానని పార్టీకి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాల్లో ముందుండి పనిచేస్తానని కూడా చెప్పడం జరిగింది మాధవ్. దీంతో కొద్ది రోజుల్లో కమలాపురంలో ఏర్పాటు చేసేటువంటి ఈ పార్టీ చేరిక కార్యక్రమానికి మాధవ్ను ఆహ్వానించారు. మొత్తానికి వీరశివారెడ్డి రాక అటు బీజేపీలోనూ ఇటు జిల్లా కూటమి పార్టీలను కొంత సంచలనం కలిగిస్తుంది. ఈ నేపథ్యంలో వీరశివారెడ్డిని రాకుండా అడ్డుకునే ప్రయత్నాలు కొన్ని జరిగాయి. ఈ నేపథ్యంలోనే హుటాహుటిన వీరశివారెడ్డి పార్టీ అధిష్టానాన్ని కలిసినట్టు చెప్తున్నారు. దీంతో వీరశివారెడ్డితో పాటు ఎవరైతే బీజేపీ జిల్లా అధ్యక్షుడు సుబ్బారెడ్డి, తర్వాత సీనియర్ నాయకుడు శశిభూషణ్ రెడ్డి కూడా వారితో ఉండడం ఇక్కడ చర్చ జరుగుతోంది. లక్ష్మి. రైట్ ప్రసాద్, థ్యాంక్ యూ.